రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జై హింద్. 2016లో మేఘాలయ ఒక ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టింది. 2016లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోన్రాడ్ సాంగ్మా, ఆయన అప్పట్లో బీజేపీ కూడా ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉండేది, మిత్రపక్షంగా ఉండేది. ఆయన ఇప్పుడు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి కోన్రాడ్ సాంగ్మా చాలా సన్నిహిత సంబంధాలని కలిగి ఉన్నారు. ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదన ఏంటంటే, బంగ్లాదేశ్ మీదుగా, పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా మేఘాలయకి నేరుగా ఒక కారిడార్ని, అంటే ఒక రహదారి మార్గం ఉంటుంది, అటు ఇటు బంగ్లాదేశ్ ఉంటుంది, కంచె వేసేస్తుంది. మన వాహనాలు అక్కడ ఆగడానికి వీల్లేదు, అక్కడి ప్రజలు దీని దగ్గరికి రావడానికి వీల్లేదు. ఆ రకంగా ఒక కారిడార్, ఒక రోడ్డు లాంటిది మనకి స్ట్రెయిట్గా మనం వెళ్ళడానికి వీలుగా ఒక కారిడార్ని నిర్మాణం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీని విషయంలో బంగ్లాదేశ్తో చర్చించాలని కూడా అడిగారు. దీనివల్ల జరిగేది ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక రిసోర్స్ కానీ, లేకపోతే ఇంకేదన్నా కనుక చేయాలన్నట్లయితే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, రవాణాకి సంబంధించినటువంటి, సరకు రవాణాకి సంబంధించినటువంటివి ఏది చేయాలన్నా కూడాను సిలిగుడి కారిడార్ మీద నుంచి రావాలి. సిలిగుడి కారిడార్ మీదుగా మేఘాలయకు రావాలంటే 360 కిలోమీటర్లు పడుతుంది. పైగా సిలిగుడి కారిడార్ చాలా ఇరుకైనది కావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. అదేవిధంగా దూరం పెరుగుతుంది, దూరం 360 కిలోమీటర్లు అవుతుంది. మూడవది, భద్రతా పరంగా కూడాను ఆ ప్రాంతంలో రకరకాల గూర్ఖాలాండ్ ఉద్యమం కావచ్చును, కూచ్ బిహార్లో కమతాపూర్ ఉద్యమం కావచ్చును, ఇవన్నీ జరుగుతున్నాయి. రెండవది, ఉగ్రవాదులు కూడా రకరకాల బాంబు పేలుళ్ళని ఆ ప్రాంతంలోనే నిర్వహించారు. బోడో ఉగ్రవాదులు కావచ్చును, మిగతా ఇస్లామిక్ ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళందరూ అక్కడే దాన్నే టార్గెట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో దూరాన్ని తగ్గించే ఒక ప్రత్యామ్నాయ మార్గం కావాలి. ఆ ప్రత్యామ్నాయ మార్గం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రంగ్పూర్ జిల్లా మీదుగా రావాలి అని చెప్పి మేఘాలయ ప్రతిపాదించింది. దాని ప్రకారము అది గనక జరిగితే 360 కిలోమీటర్లు 100 కిలోమీటర్లకి తగ్గిపోతాయి. ఇది రంగ్పూర్ కారిడార్ పేరిట ఈ ప్రతిపాదన. అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పశ్చిమ దినాజ్పూర్ జిల్లాలో హిల్లీ అని ఒక ప్రాంతం ఉంది. ఈ హిల్లీ గ్రామం 2 భాగాలు ఉంది. ఒక భాగం బంగ్లాదేశ్లో ఉంది, ఒక భాగం మన చేతుల్లో ఉంది. ఈ రెండింటినీ రైల్వే పట్టాలు డివైడ్ చేస్తాయి. రైల్వే పట్టా 2 దేశాల మధ్య బార్డర్ కాబట్టి స్మగ్లింగ్ కూడా చాలా ఎక్కువగా జరిగేటటువంటి ప్లేస్. అయితే ఈ హిల్లీ నుంచి మొదలుపెట్టి బంగ్లాదేశ్లో ప్రయాణం చేసి ముఖ్యంగా ఘోడాఘాట్ అనేటటువంటి ప్రాంతం ఉంది. అది దాటిన తర్వాత పలాష్బాడి అనే సెంటర్ ఉంది. ఈ పలాష్బాడి దాటిన తర్వాత గాయబాంధా అనేటటువంటి సెంటర్ వస్తుంది. ఈ 3 కేంద్రాలను దాటిన తర్వాత మేఘాలయలో ఉన్నటువంటి మహేంద్రగంజ్లో అది మళ్ళీ ఇండియాలోకి వస్తుంది. ఇండియా నుంచి ఇండియాకి బంగ్లాదేశ్ మీదుగా వెళ్ళేటటువంటి కారిడార్ కేవలం 100 కిలోమీటర్స్, అంటే గంటన్నరలో చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. డెడికేటెడ్ కారిడార్ కాబట్టి ఇంకా వేగంగా రావడానికి వీలుంటుంది. పర్యవసానంగా ఈ మహేంద్రగంజ్ వరకు సరకు వేగంగా రావడం వల్ల మేఘాలయలోని ముఖ్య వ్యాపార కేంద్రాలైనటువంటి తురా, ఇది వెస్ట్ గారో హిల్స్, మేఘాలయ మ్యాప్ కనుక చూసుకుంటే మేఘాలయ యొక్క పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది, గారో హిల్స్లో ఉంటుంది తురా. అదేవిధంగా బాఘ్మారా. మూడవది డావ్కీ అనేది వాస్తవానికి ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దున ఉన్నటువంటి గ్రామము. ఇక్కడ వ్యాపారం బాగా పుష్కలంగా జరుగుతుంది. బంగ్లాదేశ్ నుంచి కూడా వ్యాపారులు వస్తారు, భారతదేశం నుంచి కూడా వ్యాపారులు వస్తారు. ఇది ఒక బార్డర్ ట్రేడ్ ట్రాన్సిట్ పాయింట్గా ఉంది. ఈ 3 కూడాను డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సరుకులు వేగంగా వస్తాయి, దూరం తగ్గుతుంది, సురక్షితంగా వస్తాయి. కాబట్టి 2016లో ఈ ప్రతిపాదననిచ్చింది మన ప్రభుత్వం. దీని మీద కొంత పని చేసింది, కొంత అన్ని రకాలుగా చర్చలు జరిపింది. 2-3 దఫాలుగా చర్చలు జరిగినాయి. చర్చలు ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో బంగ్లాదేశ్లో షేక్ హసీనా వాజెద్ దేశాన్ని వదిలి పారిపోవలసి వచ్చింది. భారత మిత్రురాలైనటువంటి ఆమె వెళ్ళిన తర్వాత ఇస్లామిక్ మతోన్మాద శక్తుల గుప్పెట్లో ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ అధికారంలోకి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత నుంచి దీనికి రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ముందుకు సాగటం లేదు. రంగ్పూర్ కారిడార్ ప్రాజెక్ట్
అందుకని ఇప్పుడు బంగ్లాదేశ్ పిలకపుచ్చుకోవడం ఎలా, గొంతు నొక్కడం ఎలా అన్నది దానికి సంబంధించి మేఘాలయ ప్రభుత్వం ఒక సలహానిచ్చింది. మేఘాలయ ప్రభుత్వం ఇచ్చిన సలహా నిజానికి చాలా మంచి సలహా. అదేంటంటే మనము బంగ్లాదేశ్లోని 2 భాగాలు కలవడానికి వీలుగా మనం ఒక కారిడార్ని, మనకి ఏ రకంగానైతే మనం రంగ్పూర్ కారిడార్ని అడుగుతున్నామో అలాగా మనము బంగ్లాదేశ్కి ఒక కారిడార్ని ఇచ్చాము. దాని పేరు 3 బిఘా కారిడార్. ఈ 3 బిఘాని 1992 జూన్ 26వ తారీఖున ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్కి ఈ కారిడార్ను ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అక్కడి నుంచి భారతీయ ప్రజల్ని తొలగించడం జరిగింది. భారతదేశపు భూభాగం ద్వారా బంగ్లాదేశ్లోని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రాకపోకలు చేసేందుకు ఇవ్వడం జరిగింది. 1974లో మొదటిసారి ఒప్పందం జరిగింది. 1992లో పివి నరసింహారావు సమయంలో దీన్ని ఇచ్చేయడం జరిగింది. 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము దీన్ని, అంతకుముందు 9 to 5 మాత్రమే, ఉదయం 9 నుంచి 5 వరకే యాక్సెస్ ఉండేది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వము 24 hour యాక్సెస్ ఇచ్చింది. 178 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పైనటువంటి ఈ కారిడార్ని ఇవ్వడం వల్ల దహగాం, అంగార్పోతా అనేటటువంటి 2 గ్రామాలు బంగ్లాదేశ్కి చెందినవి మిగతా గ్రామాలతోటి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మిగతా గ్రామాలతోటి కలిశాయి. వాళ్ళకి వైద్యము మిగతా అంత మానవీయ దృక్పథంతో ఇది చేయటం జరిగింది. దీన్ని అప్పుడు వ్యతిరేకిస్తూ దీని ద్వారా మన ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, మనకు ఎలాంటి లాభము లేదని ఆ సమయంలో బీజేపీ కావచ్చును, జాతీయవాద సంస్థలు కావచ్చు 3 బిఘాకి ఇవ్వడానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేసినాయి. మేఘాలయ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ రంగ్పూర్ కారిడార్ కనుక ఇవ్వకపోతే ఈ 3 బిఘా కారిడార్ యొక్క ఒప్పందాన్ని రద్దు చేసుకుని, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఈ కారిడార్ని మూసేయాలి. అప్పుడు మూసేస్తే ఈ దహగాం, అంగార్పోతా దీని దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా బంగ్లాదేశ్తో కటాఫ్ అయిపోతారు. వీటి ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యల వల్ల బంగ్లాదేశ్ దారికి వచ్చే అవకాశం ఉందని మేఘాలయ చెప్తోంది. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే భారతదేశం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి బంగ్లాదేశ్కి సహకరిస్తూ వస్తోంది. కానీ బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్లామిక్ మద్దతుదారుల ప్రభుత్వం, ముఖ్యంగా మహమ్మద్ యూనుస్ నాయకత్వంలోని ప్రభుత్వము రంగ్పూర్ కారిడార్ని అంగీకరించటం లేదు, తెతూలియా కారిడార్ని అంగీకరించటం లేదు, అదేవిధంగా కలడాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ని అంగీకరించటం లేదు. అన్ని రకాలుగా కూడాను మనకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టుగానే ఈ 3 బిఘా ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలి అని చెప్పి మేఘాలయ నుంచి ఇప్పుడు డిమాండ్ వస్తుంది. భారత ప్రభుత్వం దీన్ని చాలా యాక్టివ్గా పరిశీలిస్తోంది. ఎందుకంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ మాత్రమే పరిష్కారం అవుతుంది. మనం కుక్క కాటు వేసిన తర్వాత కూడా మంచితనాన్ని చూపవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ హిల్లీ మహేంద్రగంజ్ కారిడార్ గనక అంగీకరించకపోతే 3 బిఘా కారిడార్ని మూసివేయాలి అని ఒక ప్రతిపాదన చాలా బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం దీనిపైన ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.